అడిలైడ్ టెస్టులో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. బ్యాట్స్మెన్లు, బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. నితీష్ కుమార్ రెడ్డి ఒక్కడే కాస్త బాగా ఆడి ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించాడు. సెకండ్ ఇన్నింగ్స్లో కమిన్స్ 5 వికెట్లు తీసి భారత్ను దారుణంగా దెబ్బతీశాడు. 5 టెస్టుల సిరీస్ ప్రస్తుతం 1-1తో లెవెల్ అయింది. ఇక ఈ ఓటమితో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికల్లో టీమిండియా థర్డ్ ప్లేస్కు పడిపోయింది. పెర్త్ టెస్ట్ ఓటమికి ఆస్ట్రేలియా అడిలైడ్లో ప్రతీకారం తీర్చుకుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని విక్టరీతో ఆరంభించిన టీమిండియాకు రెండో టెస్ట్లో బిగ్ షాక్ తగిలింది. పింక్ బాల్ టెస్ట్లో 10 వికెట్ల తేడాతో భారత్ ఘోర పరాజయం పాలైంది. 19 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ఈసారి మనోళ్ల బ్యాటింగ్ చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉసూరుమనిపించారు. తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన యశస్వి జైస్వాల్ సెకండ్ మ్యాచ్లో తేలిపోయాడు. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 180 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 337 రన్స్ చేసింది. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ 175 పరుగులకే కుప్పకూలింది. దాంతో 19 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 3 ఓవర్లలో కొట్టిపారేసింది. 2 ఇన్నింగ్స్లలో కలిపి స్టార్క్ 8 వికెట్లు తీయగా కమిన్స్ 7 వికెట్లు పడగొట్టాడు. బూమ్రా, సిరాజ్ చెరో 4 వికెట్లు తీశారు. ఈ ఓటమితో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానాన్ని కోల్పోయి థర్డ్ ప్లేస్కి పడిపోయింది. దీంతో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరే అవకాశాలు మరింత సన్నగిల్లాయి. ఈ మ్యాచ్లో గెలిచిన ఆస్ట్రేలియా టాప్ ప్లేస్కు చేరుకుంది. దక్షిణాఫ్రికా రెండో స్థానానికి ఎగబాకింది. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే ఆసీస్తో మిగిలిన 3 టెస్టులు చాలా కీలకం. అయితే వరుస మ్యాచ్ల్లో ఆస్ట్రేలియాను ఓడించడం అంత ఈజీ కాదు. కాబట్టి భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ భవితవ్యం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడిందని చెప్పుకోవాలి.